తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పెద్ది సినిమా విడుదలైన తర్వాత నుంచి అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా జగపతి బాబు పోషించినటువంటి అప్పలసూరి పాత్రను మరింత బలంగా లోతుగా చూపించుంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. జగపతి బాబు కూడా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మరియు రామ్ చరణ్ గారికి మధ్య మరికొన్ని బాండింగ్ సన్నివేశాలు ఉంటే ఇంకా మూవీ ఇంకా చాలా బాగుండేదని చెప్పడం జరిగింది. అలాగే జాన్వీ కపూర్ మరియు రామ్ చరణ్ పాత్రల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించే కొన్ని సన్నివేశాలు కూడా థియేట్రికల్ వర్షన్లో కనిపించలేదు. అచ్చి అమ్మ పాత్ర రామ్ చరణ్ పాత్రలో ఎలా మార్పు తీసుకొచ్చింది, ఆమె ప్రభావంతో అతను ఎలా మారాడు అనే అంశాలను సినిమా స్పష్టంగా చూపించలేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా ఫ్రీ క్లైమాక్స్కు ముందు ఉండే మరికొన్ని సన్నివేశాలు సినిమా డ్యూరేషన్ ఎక్కువ అవుతుందనే కారణంతో తొలగించబడ్డాయని అంటున్నారు. సో ఆ సన్నివేశాలు ఇప్పుడు ఈ సన్నివేశాలన్నింటినీ మళ్ళీ చేర్చే అవకాశం ఉందని సమాచారం. సో నెట్ఫ్లిక్స్ కోసము నిర్మాతలు 3 గంటల 25 నిమిషాల డ్యూరేషన్ కలిగిన ఒక ప్రత్యేక వర్షన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షన్ కథను మరింత సంపూర్ణంగా చూపించడంతో పాటు ప్రేక్షకుల బలమైన భావోద్వేగ అనుభూతి అందిస్తుందని చెప్తున్నారు. థియేటికల్ వర్షన్లో జాన్వీ కపూర్కి సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికీ తొలగించారు. ఆ డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా ఓటీటీ వర్షన్లో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే థియేటర్లో పెద్దగా ప్రాధాన్యం దక్కని సత్య వంటి నటులకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఓటీటీ వర్షన్లో ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సో మనం చూసుకున్నటువంటి పెద్ద మూవీలో చాలా వరకు కొన్ని రకాల సన్నివేశాన్స్ కొన్ని సీన్స్ని డిలీట్ చేసి మనకి థియేటర్లో రిలీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పెద్ద మూవీ ఓటీటీలో కావచ్చు ఓటీటీలకు ఎంట్రీ ఇస్తుంది. సో నెట్ఫ్లిక్స్లో వస్తున్నటువంటి ఈ మూవీకి కొన్ని సన్నివేశాలు ఏవైతే డిలీట్ చేశారో అవి యాడ్ చేయంగా 3 hours 25 minutes డ్యూరేషన్ వస్తుందని చెప్పి ప్రచారం అందుతుంది. సో చూద్దాము నిజంగానే ఏవైతే కొన్ని సీన్స్ డిలీట్ చేశారో ఆ సీన్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నారా, సో దాని గురించి యాడ్ చేస్తున్నారన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో చూద్దాం, లెట్స్ సీ వాళ్ళు యాడ్ చేసినటువంటి మూవీ ఇంకెలా ఉంటుంది ఏంటి అని ఓటీటీలో మనం తప్పకుండా చూద్దాము. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.